కర్ణాటక రాజకీయాల్లో మరోసారి భారీ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి పీఠం మారబోతుంది. సిద్ధరామయ్య తర్వాత డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఈరోజు డీకే శివకుమార్ సీఎం అవ్వబోతున్నారు. కర్ణాటక రాజకీయాలను ఇప్పటివరకు కుదిపేసిన ఈ అంశం ఒక లాజికల్ కంక్లూజన్కి రావడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. అసలు ఏంటి ఈ కథ? కర్ణాటక రాజకీయాలు ఎంతగా ప్రభావితం అవటానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పీఠం విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకవైపు సిద్ధరామయ్య, మరొక వైపు డీకే శివకుమార్, రెండు వర్గాలు ఇద్దరుగా విడిపోయి సీఎం రేసులో నిలిచారు. చివరికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్యను కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అయితే అప్పటి నుంచి ఒక ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది: 2.5 సంవత్సరాల తర్వాత సీఎం మార్పు ఉంటుందా అని. ఇప్పుడు అదే చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. డీకే శివకుమార్కు సీఎం పదవి అప్పగించే అవకాశం ఉందని కొన్ని రాజకీయ వర్గాలు దాదాపు 2 సంవత్సరాల నుంచి అంచనా వేశాయి. ఇటీవల కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు చేయడం, ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి సమావేశాలు, పార్టీ అంతర్గత పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేయలేదు. అప్పుడు అందరి దృష్టి హైకమాండ్ మీదే ఉండేది. డీకే శివకుమార్ కాంగ్రెస్లో అత్యంత ప్రభావితమైన నాయకుల్లో ఒకరు. కర్ణాటక కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించాడు డీకేఎస్. పార్టీ నిర్మాణం నుంచి ఎన్నికల వ్యూహం వరకు ఆయన్నే నడిపించాడు. ప్రతి అంశంలో ఆయన పాత్ర గురించి కాంగ్రెస్ నేతలు తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. అందుకే సీఎం పదవిపై ఆయన పేరు మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. ఒకవేళ డీకేఎస్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు ముందుకొస్తాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిపోతాయి. రాబోయే ఎన్నికల వ్యూహాలపై కూడా చాలా ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడా రాజకీయ అంశాలుగా మారబోతున్నాయి. డీకే శివకుమార్ నిజంగానే కర్ణాటకకు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సిద్ధరామయ్యకు రాజ్యసభ ఇస్తారా, ఎమ్మెల్యేగా కొనసాగుతాడా చూడాలి. కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం మాత్రం సంచలనమనే చెప్పాలి. ఈ ప్రశ్నలన్నిటికీ మరికొద్ది రోజుల్లోనే సమాధానం దొరుకుతుంది. డీకే శివకుమార్ ఇప్పటికీ సీఎం. మళ్ళీ కాంగ్రెస్ గెలిచి డీకేఎస్ సీఎం అవుతారా అంటే కాలం సమాధానం చెప్పాలి. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. డీకేఎస్కి సీఎం పీఠం రావటం మంచిదేనా కాదా, లేక సిద్ధరామయ్యను కొనసాగించుంటే కాంగ్రెస్ భవితవ్యం ఎలా ఉండేది? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.